యాజ్ యూజువల్ గా 2 మాసాలకో 3 మాసాలకో ఒకసారి రావటం, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిన్న కూడా గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. దాదాపుగా 2 గంటల 35 నిమిషాలు పెట్టాడు. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు మొత్తం నేను అబ్జర్వ్ చేశాను, ఏమి మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఆయన 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన గాని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద గాని ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలు తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అది కూడా గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని ఒకసారి నువ్వు తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల ఏజ్లో 26 సంవత్సరాల కుర్రవాడిలాగా పనిచేసి ఈ రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక రోల్ మోడల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా.